నమస్తే, వెల్కమ్ టు స్టడీ పాయింట్. చాలా మందికి అసలు ఏ టైంలో చదువుకోవాలి, ఏ టైంలో చదువుకుంటే బాగా గుర్తుంటుందనే విషయాలు చాలా మందికి తెలియదు. కొంతమంది పేరెంట్స్ చెప్పినట్టుగా ఈ టైంలో తెల్లవారుజామున లేచి చదువుకుంటే బాగా మెమొరీ ఉంటుంది, బాగా గుర్తుంటుందని కొంతమంది పెద్దవాళ్ళు సలహా ఇస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా కొంతమందికి గుర్తుండదు. మరేంటి అసలు ఎలాంటి సమయంలో ఏ టైంలో మనం చదువుకుంటే మనకు బాగా ఉంటుంది, గుర్తుంటుంది, మెమొరీ బాగా ఉంటుంది అనే విషయాల గురించి మనం ఇవాళ స్టడీ పాయింట్లో తెలుసుకుందాం. వివరించడానికి మనతో పాటు ఉన్నారు లిమ్కా రికార్డ్ హోల్డర్ ఇన్ మెమొరీ, కెరీర్ సక్సెస్ కోచ్, మేజర్స్ అకాడమీ నుండి డాక్టర్ సిఎస్ వేపా గారు. ఎప్పటిలాగే మనతో పాటు ఉన్నారు. చాలా మంచి మంచి సలహాలు అండ్ ఇవాళ మంచి టెక్నిక్స్ అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హలో మేడం. మరి మాకు మంచి టెక్నిక్స్ ఇవాళైనా చెప్తారా లేదా? తప్పకుండా చెప్తాను. థ్యాంక్ యూ. ఎందుకంటే చాలా మంది పిల్లలకి బాగా చదవాలని ఉంటుంది కానీ గుర్తుండదు. అయితే ఏ సమయంలో చదువుకోవాలి, అది గుర్తుంచుకోవాలంటే ఏం చేయాలి? పెద్దవాళ్ళు చెప్పినట్టు తెల్లవారుజామున చదివితే బాగా గుర్తుంటుంది. ఇంకా మనమైతే అప్పట్లో పొద్దున్నే లేచి చదువుకునేవాళ్ళం. బట్ ఇప్పుడు పిల్లలు అలా కాదు కదా, ఏమంటారు? సో మనకి మన తల్లిదండ్రులు చెప్పారు, టీచర్లు చెప్పారు పొద్దున్నే లేచి చదువుకోవాలి అని చెప్పి. మనం కూడా మన పిల్లలకి చెప్పాము, కానీ వాళ్ళైతే వినరు. గట్టిగా ఫోర్స్ చేస్తే కనుక ఇంకా రివర్స్ అయిపోతారు. ఓకే, సో పిల్లలు ఇప్పుడు ఎందుకు పొద్దున్నే చదువుకోవట్లేదు, లేవలేకపోతున్నారు? అసలు ఎప్పుడు చదువుకుంటే వాళ్ళకి చదువుకునేది వంట పడుతుంది? ఇది ప్రతి తల్లిదండ్రికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ప్రశ్న. ఓకే, సో ఈరోజు మనం దాని గురించి డిస్కస్ చేద్దాం. సో మనం గమనించాల్సింది ఏంటంటే, మన బ్రెయిన్ ప్రశాంతంగా ఉన్నప్పుడు చదువుకుంటే మనకి బాగా ఎక్కుతుంది అనేది మనకున్నటువంటి స్వ అనుభవం అందరికీ కూడా. సో మన బ్రెయిన్ ఎప్పుడూ కూడా థాట్స్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది, ఆలోచనల్ని సృష్టిస్తూ ఉంటుంది. బ్రెయిన్ చేసే రకరకాల పనుల్లో ముఖ్యమైనది ఆలోచనల్ని సృష్టిస్తూ ఉంటుంది. ఒక స్టడీ ప్రకారము ఒక మనిషి 24 గంటల్లో సుమారు 60,000 ఆలోచనల్ని బ్రెయిన్ అనేది పుట్టిస్తుంది. అంటే ప్రతి ఆలోచన కూడా మా పేపర్ని పెట్టాలన్న టైం సరిపోదు ప్రతి ఒక్కరికి కూడా ఆన్ అన్ యావరేజ్. సో అన్ని ఆలోచనలు వస్తున్నాయి అంటే కనుక ఎనీ గివెన్ టైం, ఇప్పటికిప్పుడు కూడా నాకు కానీ మీకు కానీ ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కానీ ఈ వీడియో కాకుండా మిగతా ఆలోచనలు కూడా బ్రెయిన్లో ఉన్నాయి. దట్ ఈస్ దేర్, తిరుగుతూ ఉంటాయి. సో దీన్ని మనం చక్కగా ఒక టర్మ్ వాడుకున్నాం, థాట్స్ పర్ సెకండ్, టీపీఎస్ కౌంట్ అని అనుకుందాం. మనకి టీపీఎస్ కౌంట్ ఎక్కువ ఉంటే అలజడిగా ఉంటుంది, కాన్సన్ట్రేషన్ అనేది కుదరదు. ఈ టీపీఎస్ కౌంట్ అనేది తక్కువగా ఉందనుకోండి, అప్పుడు ఫోకస్ అనేది ఉంటుంది, కాన్సన్ట్రేషన్ అనేది ఉంటుంది. మనం అందరికీ కూడా అనుభవంలో, మనం పొద్దున రోడ్డు మీదకి వెళ్ళాం అనుకో బండి తీసుకొని, ఎవరో ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చాడు, తప్పు వాళ్ళదే. కానీ ఏదో గుద్దుకోవాల్సింది, యాక్సిడెంట్ జరగలేదు, మీరు తప్పిపోయింది, మీరు అతన్ని క్షమిస్తారా? అతను సారీ అన్నాడు, మీరేం చేస్తారు? మార్నింగ్ అరౌండ్ 6-7 అట్లా, ఇట్స్ ఓకే, ఏం కాలేదు కదా వెళ్ళిపోతాం, మన పని మీద వెళ్ళిపోతాం. యు ఆర్ మోర్ ఫర్గివింగ్ ఇన్ నేచర్ ఇన్ ద మార్నింగ్, యు ఆర్ మోర్ డివైన్ ఇన్ ద మార్నింగ్. సిమిలర్ ఈవెంట్ మనకి సాయంకాలం ఆఫీసులో పని చూసి ఇంటికి వెళ్తున్నప్పుడు జరిగింది అనుకోండి, ఎట్లా ఉంటుంది? విల్ యూ ఫర్గివ్ హిమ్? నో. మనకి పిచ్చ కోపం వచ్చేస్తుంది. ఎందుకంటే మనకు ఆలోచనలు చాలా తిరుగుతున్నాయి లోపల, టీపీఎస్ కౌంట్ పైకి వెళ్ళిపోయింది, దాంతో ఫ్రస్ట్రేషన్ వస్తుంది, అవతలాడు తప్పు చేశాడు, కోపం అంతా మనం తీర్చుకుంటాం, తిట్టడము ఏదో ఒక రకంగా మనం వ్యక్తపరుస్తాం. మార్నింగ్ ఈవినింగ్ అది తేడా అంటారు. మార్నింగ్ యూఆర్ మోర్ డివైన్, ఫర్గివింగ్ నేచర్, ఈవినింగ్ అట్లా. ఇదైతే అందరికీ అనుభవం అయింది కదా, గుడ్ ఎగ్జాంపుల్. సో టీపీఎస్ కౌంట్ ఎక్కువ ఉన్నప్పుడు మనం దాన్ని చదువుకోవడము, కాన్సన్ట్రేట్ చేయని పనులకి వాడకూడదు. టీపీఎస్ కౌంట్ తక్కువ ఉంటే దట్ ఈస్ ద రైట్ టైం. చాలామందికి తెలియని విషయం ఏంటంటే, నిద్ర లేచిన తరువాత టీపీఎస్ కౌంట్ అనేది తక్కువ ఉంటుంది. కాబట్టి ఆ సమయాన్ని మనం ప్రొడక్టివ్ యూజ్కి వాడుకోవాలి. పిల్లలకి ప్రొడక్టివ్ యూజ్ అంటే చదువుకోవడమే కదా, పెద్దలకంటే ఏదైనా ఒక ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకోవడానికి, ఆలోచన చేసుకోవడానికి రైట్. కాబట్టి టీపీఎస్ కౌంట్ ఎప్పుడు ఉంటుంది తక్కువ అంటే నిద్ర లేచిన తర్వాత ఉంటుంది. మరి పిల్లలు లేవట్లేదే,
అదే పిల్లలు కదా. ఎందుకు లేవట్లేదు అంటే వాళ్ళకి సఫిషియెంట్ నిద్ర లేదు, అవును. రాత్రి లేట్ అయిపోతుంది కాబట్టి వాళ్ళు పొద్దున్న లేవలేకపోతున్నారు. సో రాత్రి వాళ్ళ పెందరాడమని పడుకోబెట్టగలిగితే పొద్దున్నే లేచిన తర్వాత వాళ్ళు చదువుకుంటారు. సో లేదండి, వాళ్ళకి కావాల్సిన నిద్ర కూడా సరిపోతుంది కాబట్టి ఆటోమేటిక్గా లేచి చదువుకోమంటే చదువుకుంటారు. ఎప్పుడైనా సరే నిద్ర లేచిన తర్వాత ఉండేటువంటి టైం Hmm. ఒకసారి మొహం కడుక్కొని మనం ఇమ్మీడియట్గా ఆ టైంని నెక్స్ట్ 1 అవర్ 1.5 అవర్ స్టడీస్ కోసం వాడాలి. స్పెండ్ చేయాలి. అది ఒకవేళ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కావాలంటే వాళ్ళని ఒక అరగంట పడుకోమని చెప్పండి, ఓకే. పడుకోబడిన తర్వాత లేపి చదవమని చెప్పండి. దట్ ఈస్ ద బెస్ట్ టైం. అవును సార్, కొంతమంది పిల్లలు చూసాము స్కూల్ నుంచి రాగానే పడుకుంటారు. కొంతమంది పడుకుని లేచి చదివింది ఆ టైం చాలా ప్రొడక్టివ్ టైం. ఓ ఆ టైంని టీవీలు చూడడానికి కానీ ఇంకో దాన్ని వాడకూడదు. ఓకే. యాజ్ ఎ పేరెంట్ మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఇక్కడ ఓకే. ఇది. ఇంకొకటి, చదివింది గుర్తుండాలంటే అసలు మన బ్రెయిన్ ఎంతసేపు గుర్తుపెట్టుకుంటుంది, ఎలా గుర్తుపెట్టుకుంటుంది కూడా కొంత అవగాహన ఉండాలి. ఈరోజు ఒక పాట నేర్చుకున్నారు అనుకోండి, ఆ పాఠంలో 100 పాయింట్లు చెప్పారు. మర్నాడు 24 అవర్స్ అయ్యేసరికి అదే పాఠంలో ఎన్ని పాయింట్లు గుర్తుంటాయి ఆన్ అన్ యావరేజ్? ఒక 10 గుర్తున్నా చాలు కదా 20లో. 10 కాదు 100 చెప్పారు. ఓకే. అంటే వాట్ % ఆఫ్ ఇన్ఫర్మేషన్ వీ కెన్ రికలెక్ట్ ఆఫ్టర్ 24 అవర్స్ ఆఫ్ లెర్నింగ్? ఉంటాయా అసలు, గుర్తుంటాయా? మీకు ఎలా ఉండేది మరి, మీ అనుభవంలో చెప్పండి. అమ్మో. సో ఇది నేను ఏ వర్క్షాప్ పెట్టినా సరే ఈ ప్రశ్న అయితే అడుగుతూ ఉంటాను. ఓకే. చాలామంది నాకు 50 గుర్తుంటాయి, 60 గుర్తుంటాయి, అలాగే 40 అట్లా రేంజ్ ఉంటుంది. కానీ వాళ్ళు ఎప్పుడు కూడా ట్రై చేయలేదు అది. ఓకే. సో బట్ ఇది ట్రై చేయాలంటారా? సైంటిఫిక్ స్టడీ ఏం చెప్తుందంటే ఆన్ అన్ యావరేజ్ మనకి 20% మాత్రమే గుర్తుంటుంది. ఓకే. అంటే మేజర్ డ్యామేజ్ మెమరీకి ఎప్పుడు అవుతుంది? విత్ ఇన్ 24 అవర్స్. ఓకే. మనం ఆ లాస్ జరగకుండా కాపాడుకోవాలి. అంటే మనం రివిజన్ అనేది చేయాలి. సో పిల్లలు బాగా గుర్తుండాలి అంటే కనుక స్కూల్లో ఉన్నప్పుడే ఆ బ్రేక్ టైంలోనే కొద్దిగా రివిజన్ అనేది చేయాలి. అది చెప్తూ ఉంటారు సార్, కానీ పిల్లలు ఏమంటారంటే మాకున్న ఆ టైంని కూడా మీరు యూస్ చేసుకొని అప్పుడు కూడా చదవాలా మేము అని అంటారు. అంటే రివిజన్ అనేది చదవడం కాదు. చాలామందికి రివిజన్ అంటే రాసుకున్న నోట్స్ మళ్ళీ చదవడం అలా అని కాదు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా మన రివిజన్ అనేది చాలా రకాలుగా ఉంటుంది. ఒకటి పుస్తకం తీసి చూడటం, రెండోది అమ్మ ఈరోజు నాకు ఈ సోషల్ స్టడీస్లో ఈ పాఠం చెప్పారని మీతో షేర్ చేసుకున్నారు అనుకో మీ పిల్లలు, దట్ ఈస్ రివిజన్. ఓకే. అలా అయినా చేసుకోవాలి. వాళ్ళ ఫ్రెండ్స్తో డిస్కస్ చేసుకున్నారు అనుకోండి, అది కూడా ఒక రివిజన్. గుడ్. ఇవన్నీ కూడా వాల్యుబుల్ టెక్నిక్స్. మీరు అడిగారు కాబట్టి చెప్తాను. సో ఇలా 24 అవర్స్లో కనీసం 4 రివిజన్లు కనుక చేయగలిగితే వాళ్ళకి 80% లాస్ అనేది ఆగుతుంది. ఓకే. ప్రతిరోజు ఏం చెప్పారనేది నెక్స్ట్ 24 అవర్స్లో మనం గుర్తు చేసుకుంటే వీలైనంత అది అలా అలవాటు అయిపోతుంది. అలవాటు అవుతుంది. మీకు ఇంకో ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను. మండే నాడు స్కూల్కి వెళ్ళారు, హోంవర్క్ ఇచ్చారు. పిల్లలు ఎప్పుడు చేస్తారు మండే హోంవర్క్? మండే ఈవినింగ్, మహా అయితే ట్యూస్డే మార్నింగ్ చేస్తారా హడావిడిలో స్కూల్? ట్యూస్డే ఈవినింగ్ ఆర్ వెన్స్డే మార్నింగ్. మరి సాటర్డే పిల్లలు ఈవినింగే చేస్తారు. సాటర్డే వర్క్షాప్ హోంవర్క్ ఎప్పుడు చేస్తారు? సండే ఈవినింగ్ అది మండే మార్నింగ్ చేస్తారు. అవును. మీరు జాగ్రత్తగా గమనిస్తే హోంవర్క్ అనేది టీచర్లు ఎందుకు ఇస్తారు? వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్? చాలామంది టీచర్లు కూడా తెలియదు. రివిజన్. ఇట్ ఈస్ ఓన్లీ రివిజన్. అంతే సో కదా. పిల్లలకి ఒక కండిషన్ పెట్టారు, హోంవర్క్ అనే పేరు పెట్టారు, బట్ జరిగేది అంతా కూడా రివిజనే. సో వాళ్ళకి మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే చెప్పిన గుర్తుంటాయి. సాటర్డే మాత్రం 80% లాస్ అనేది అయిపోతుంది. ఎందుకంటే రివిజన్ చేయలేదు. సండే గ్యాప్ వచ్చింది. సండే రేపు స్కూల్ లేదు కూడా ఈరోజు చేయడానికి కూర్చుంటారు. కానీ మనకి కాన్సెప్ట్ తెలిసినది ఏం చేయాలి? సాటర్డే హోంవర్క్ కూడా సాటర్డే నాడే చేయిస్తే వాళ్ళకి ఆ లాస్ అనేది జరగకుండా ఉంటుంది. సో దట్ ఈస్ ద బెస్ట్ టైం. మనం ఇలాంటివన్నీ కూడా కొంచెం కొంచెం చిన్న చిన్న మార్పులు తీసుకురావడం ద్వారా వాళ్ళల్లో చాలా ఇంప్రూవ్మెంట్ అనేది మనం ఎక్స్పీరియన్స్ చేయించవచ్చు. సో ఎర్లీ మార్నింగ్ లేచి చదువుకుని ఆ టైంలో నేను ఎర్లీ మార్నింగ్ అని పెట్టను, నిద్ర లేచిన తర్వాత అని అంటాను. ఎప్పుడైనా సరే ఎనీ టైం నిద్ర లేచారు ఆ టైంని చదువు కోసం వాడుకోండి.
పెద్ద పిల్లలంటే సార్ చెప్పినట్టు కొంచెం వింటారు కానీ చిన్న పిల్లలు అంత ఎర్లీ మార్నింగ్ లేచి సో చిన్నపిల్లలు నిద్ర లేకపోవడానికి వేరే కారణం ఉంది. వాళ్ళకేంటంటే రాత్రిపూట సరైన నిద్ర అనేది సరిపోలేదు. ఎందుకు సరిపోలేదంటే అందరూ మెలకువగా ఉన్నప్పుడు వాళ్ళు పడుకోవాలని అనుకోరు. సో వాళ్ళు పడుకోబెట్టాలంటే పెద్దవాళ్ళు కూడా పడుకోవాలి. ఇల్లంతా చీకటిగా ఉంటే ఆటోమేటిక్గా పడుకుంటాం. తర్వాత రాత్రిపూట పడుకునే ముందు కనీసం 1 అవర్ ముందు మనం టీవీ ఆఫ్ చేయాలి, ల్యాప్టాప్లు మొబైల్స్ ఆఫ్ చేయాలి. ఈ రోజుల్లో అవి ఎక్కువైపోయాయి. అంటే స్క్రీన్ టైము ఎక్కువ అవుతుంది. స్క్రీన్ టైం బ్రైట్గా ఉంటుంది. బ్రైట్ అంటే ఇందాక మనం ఒక నిద్రకి ఒక మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ అవసరం అనుకున్నాం కదా, అది ప్రొడ్యూస్ కాదు. అది ప్రొడ్యూస్ కాదు కాబట్టి మంచం మీదకి వెళ్ళినా సరే నిద్ర రాదు. కరెక్ట్. డార్క్గా ఉంటే కాసేపటికి అది అవుతుంది. పెద్దవాళ్ళు ఏముంది బెడ్ మీదకి వెళ్ళినప్పటికీ కూడా ఇంకా ఫోన్ చూస్తూనే ఉంటారు. చాలా మంది చూస్తారు, ఇలా పడుకొని చూస్తుంటారు. వాళ్ళు మంచిగా పడుకొని వాళ్ళకి నిద్ర రాదు. ఇటు తిరిగి అటు తిరిగి అట్లా అట్లా. సో ఆ ప్రాబ్లం లేకుండా ఉంటే 1 అవర్ ముందే మన ఎలక్ట్రానిక్ డివైసెస్ ఏమి ఈ స్క్రీన్వి అవి వాడకుండా ఉంటే న్యాచురల్గా నిద్ర వస్తుంది. ఓకే. సో దిస్ కెన్ బి అందరి పేరెంట్స్ చేయొచ్చు కదా ఇది. పేరెంట్స్ చేయాలి, పిల్లలు కూడా అంతే. ఇప్పుడు ఒక ఫ్యామిలీ అని అనుకోవాలి మనం. స్టూడెంట్ అంటే పిల్లవాడి గురించి మనం మాట్లాడుతున్నాం అంటే ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నాం. పిల్లవాళ్ళే చేంజ్ కావాలంటే పిల్లలు చెప్తే చేయరు, చూసి అయితే చేస్తారు. అంటే మన పేరెంట్స్ ఏం చేస్తున్నారో చూసి అది చేస్తారు. కాబట్టి మనం పేరెంట్స్గా ఒక రోల్ మోడల్గా ఉండాలి. మన పిల్లలు ఆ చేంజ్ రావాలంటే మనం అది ఇంప్లిమెంట్ చేసి చూపించాలి. సో పేరెంట్స్ ఏం చేస్తున్నారో చూసి వాళ్ళు ఎక్కువ నేర్చుకుంటారు. కాబట్టి వాళ్ళకి మనం మోడల్గా ఉండాలి ఇలాంటి విషయాలు. అయితే బాగా గుర్తుండాలి సమయం గురించి మనం మాట్లాడితే కొంతమంది పిల్లలు ఎగ్జామ్స్ అప్పుడు మాత్రమే పొద్దున్నే లేచి చదువుకుంటారు. మీరేమంటున్నారు? మొదటి నుంచి కూడా అలవాటు ఉంటే ఇంకా మంచిదని అంటున్నారు. మరేంటి దానికి దీనికి తేడా? అప్పుడు నుంచి చదువుకుంటే ఇంకా ఎక్కువ రివిజన్ చేయాల్సిన అవసరం లేదు, ఒకసారి చదువుకుంటే అయిపోతుంది. కానీ వీళ్ళు ఇక్కడ ఏంటంటే ఎగ్జామ్స్ అప్పుడు మాత్రమే పొద్దున్నే లేచి చదువుకుంటారు కదా, మరి వాళ్ళకి గుర్తుంటుందా? మనకి సంవత్సరం అంతా టైం ఉన్నా సరే పిల్లలు స్టూడెంట్స్ అందరూ కూడా చదువుకోమంటే చదువుకోరు. కానీ ఎగ్జామ్ అప్పుడు ఎవరు చెప్పకపోయినా వాళ్ళు చదువుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఒక భయం అనేది ఒక ఎలిమెంట్ ఉంటుంది. పెర్ఫార్మెన్స్ చేయాలనేటువంటి ఒక ఎక్సైట్మెంట్, ఒక యాంగ్జైటీ కూడా ఉంటుంది. దాంతో వాళ్ళు డిసిప్లిన్ అనేది వాళ్ళు తెచ్చుకుంటారు. అదే డిసిప్లిన్ ముందు నుంచి తెచ్చుకుంటే నేను ఇదే చెప్తాను, లాస్ట్ 15 రోజుల్లో చదవగలిగితే నువ్వు అదే 15 సంవత్సరాల్లో 24 సార్లు వస్తాయి. సో యూ కూడా కంప్లీటెడ్ 24 times ఆఫ్ వాట్ యు ఆర్ స్టడీయింగ్. అంతే కదా. అంటే పిల్లలకి మనం వాళ్ళ శక్తిని మనం పరిచయం చేయాలి. ఓకే, మీకు అర్థమవుతుందని చెప్పి. సో లాస్ట్ 1 month చదివి ఒక కోర్స్ కంప్లీట్ చేయగలుగుతున్నాడు అంటే అలాంటి కోర్సులు అతను 12 చేయగలుగుతాడు. ఓకే, అదే కదా, అతని శక్తి అని తెలియట్లేదు. అంత ముందున్న టైం అంతా కూడా అతను నాన్ ప్రొడక్టివ్ వర్క్కి కేటాయించాడు. అది ఫన్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఇలా మనం వాళ్ళకి రియలైజ్ చేయగలిగితే దే గెట్ ఇన్ టు ప్రాపర్ హ్యాబిట్స్. ఈ గుర్తుండాలనే కాన్సెప్ట్ కేవలం పిల్లల్లో మాత్రమే అప్లై చేయాలా, పెద్దవాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు? మెమరీ సిస్టమ్ అనేది అందరికీ కాబట్టి ఓకే. పిల్లలకి ఏంటంటే వాళ్ళకి ఇంటర్ఫియరెన్స్ కానీ డిస్టర్బెన్స్ కానీ తక్కువ ఉంటాయి కాబట్టి చదివింది ఎక్కువ కాలం గుర్తుంటుంది. పెద్దవాళ్ళకి ఎందుకు గుర్తుండదు అంటే కనుక వాళ్ళకి సో మెనీ ఇష్యూస్ ఉంటాయి. సో మనం నేర్చుకున్నది అలాగే ఉండిపోతుంది. దాన్ని డిస్టర్బ్ చేసేటువంటి ఇంటర్ఫియరెన్స్ అని ఉండడంతో మనం మర్చిపోయినట్టు అనుకుంటాం. సో అలాంటి వాళ్ళు రికలెక్షన్కి మనం ఎక్కువ కేటాయించాల్సి ఉంటుంది టైం. అంటే ఇంట్లో మనం వస్తుందని తెలుసు కానీ ఎక్కడుందో తెలియదు, వెతుక్కుంటాం. ఆన్ అన్ యావరేజ్ ప్రతి వాళ్ళు కూడా రోజుకు ఒక అరగంట వెతుక్కుంటారని ఒక స్టడీ, ఏదో ఒకటి. కానీ మనం ప్రాపర్ రికలెక్షన్ టెక్నిక్స్ ద్వారా వాడితే మనం వెతుక్కోం, ఆ టైం సేవ్ చేసుకున్నట్టే లెక్క. ఇట్లా మనకి మెమరీ టెక్నిక్స్కి టైం మేనేజ్మెంట్కి కూడా చాలా దగ్గర సంబంధం అనేది. మనకి ఇష్టం ఉన్నదైతే కొంచెం గుర్తుంటుంది సార్, ఇష్టం లేనిదైతే గుర్తుంటుంది. ఇష్టం అనేది ఒక యాంగిల్, అందరి అది కరెక్ట్ ఒప్పుకుంటాను. కానీ మనం ఒక ప్యాటర్న్ అనేది డెవలప్ చేసుకోవాలి, ఒక రొటీన్ అనేది డెవలప్ చేసుకోవాలి. మన ఇంట్లోకి రాగానే కీ హ్యాంగర్ దగ్గర పెట్టడం అనేది ఒక అలవాటు చేసుకుంటే మనం కీస్ వెతుక్కునే అవకాశం ఉంటుంది. ఆ సందర్భం రాదు కదా, ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. సో హ్యాబిట్ ఏదైనా సరే మనం ఆటోమేటిక్గా రావాలంటే కనుక మొదట్లో కొద్దిగా
కష్టపడాలి. కాన్షియస్గా చేస్తే నెక్స్ట్ టైం నుంచి అలవాటు అయిపోతుంది. అది అన్ని విషయాలు సాధ్యం కాకపోవచ్చు. సాధ్యమవుతుంది, అన్ని విషయాలు సాధ్యమవుతుంది. ఇప్పుడు కీస్ అంటే గురించి చెప్పారు, ఆ, ఇంకేదో వస్తువు గురించి కళ్ళజోడ ఇంకేదో దాని గురించి చెప్పారు. ప్రాపర్ ప్లేస్ మనం దాంట్లో పెట్టుకున్నాము, ఇది అక్కడే ఉంటుంది, గుర్తుంటుంది. బట్ నిద్రపోవాలనే విషయంలో అది ఎందుకు స్ట్రిక్ట్గా ఎవరు కూడా ఫాలో అవ్వలేకపోతున్నారు? మనం ఈ టైంకి నిద్రపోవాలి, ఇది అలవాటు చేసుకోవాలి అనే విషయాన్ని ఎందుకు పక్కన పెడుతున్నారు? వాళ్ళకి పెద్ద క్వశ్చన్ అవేర్నెస్ మార్క్. లేకే, అవేర్నెస్ ఉంటే కనుక ఒక ప్రాబ్లం వచ్చింది, ఒక టాబ్లెట్ వేసుకుంటే తగ్గుతుంది అనే అవేర్నెస్ ఉన్నప్పుడు ప్రాబ్లము సొల్యూషన్ అలా ఆలోచిస్తే ఈ స్లీప్లెస్నెస్ కూడా ఒక ప్రాబ్లము అంటే దానికి కూడా ఒక సొల్యూషన్ ఉంది, అది పాటిస్తే వస్తుంది. తెలిస్తే రాదు, పాటిస్తే వస్తుంది. సో నోయింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ డూయింగ్. చాలామందికి దే నో బట్ దే డోంట్ డూ ఇట్. సో టాంజిబుల్ సక్సెస్ అనేది మనం అనుభవించగలిగినటువంటి సక్సెస్ అనేది ఓన్లీ మనం చేయడం ద్వారానే వస్తుంది, యాక్షన్ ద్వారానే వస్తుంది. ఆ యాక్షన్కి మనం ఏదైనా చిన్న మోటివేషన్ లేకపోతే మనకు ఆల్రెడీ బాగా అలవాటు ఉన్న దాంతో లింక్ చేసి పెట్టుకోవడం అనేది చాలా చాలా అవసరం. సో ఇవి ఈజీగా చేయొచ్చు, మార్పులు చేసుకురావచ్చు. ఈ టైం మేనేజ్మెంట్ అండ్ ఈ మెమొరీ అనేది ఏ ఏజ్ ఆర్ క్లాస్ నుంచి మనం అలవాటు చేస్తే బెటర్ అంటారు? పిల్లలకి ఫస్ట్ ఏ రోజుకి ఆ రోజు రేపు పొద్దున్న స్కూల్కి వెళ్ళడానికి కావాల్సినవి ఏంటి అని చెప్పి రెడీగా పెట్టించడం దగ్గర నుంచి మనం ముందు రోజు రాత్రే వాళ్ళు అన్ని పెట్టుకోవాలి. అంటే మనం ఒక ప్యాటర్న్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. సో పిల్లలకి చిన్నప్పుడు లాజిక్తో కన్నా మనం చేసి చూపించింది ఫాలో అవుతారు. తర్వాత స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళని మనం ఇన్వాల్వ్ చేయాలి, అడగాలి, వాళ్ళకి చెప్పాలని తెలియకపోవచ్చు. ఏ సబ్జెక్టులు జరిగాయి, ఏంటి అయ్యాయి, అలా అడుగుతూ ఉంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడము, కమ్యూనికేట్ చేయడం అనేది అలవాటు అవుతుంది. సో అది తెలియకుండానే ఒక స్కిల్ అనేది మనం వాళ్ళకి నేర్పిస్తున్నాం. దానివల్ల వాళ్ళకి తర్వాత కాలంలో చాలా బెనిఫిట్ అనేది ఉంటుంది. అట్లాగే మనం ఎగ్జామినేషన్ అప్పుడే చదవకుండా ముందు ఎలా చదవాలి, ముందు అయితే అడ్వాంటేజెస్ ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళకి ఒక రోజులో టైం ఎట్లా స్పెండ్ చేస్తున్నారో చిన్న ట్రాక్ చేసేసి వాళ్ళంతటా వాళ్ళ చేత మనం చెప్పించవచ్చు. సో ఈ జనరేషన్ పిల్లలకి ఆర్డర్లు ఇవ్వడం కాదు, ఫెసిలిటేషన్ చేయాలి. దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ గుడ్ పేరెంటింగ్. మరి ఇది అలవాటు చేసుకోవాలి అంటే పిల్లలు అడుగుతారు, వారం మొత్తం చదువుతూనే ఉండాలా, సండే వచ్చింది కదా స్కూల్ ఉంటుంది కదా, ఆ ఒకరోజు కూడా మమ్మల్ని వదిలిపెట్టరా? సో బ్రెయిన్ ఎప్పుడు కూడా ఎంటర్టైన్మెంట్ కోసం క్రేవ్ అలా 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 ఆగుతూ ఉంటుంది, అడుగుతూ ఉంటుంది అన్నమాట. సో బ్రెయిన్ ఎప్పుడు కూడా కష్టము అని అనుకున్నది అవాయిడ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. పిల్లలు చదువులు కష్టం అనుకుంటున్నారు కాబట్టి అవాయిడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. సో ఇట్ ఈస్ ఎ క్వశ్చన్ అబౌట్ మైండ్ సెట్, నాట్ అబౌట్ టైం మేనేజ్మెంట్. ఓకే, అదే ఆడుకోవడానికి మనం ఎంతసేపైనా ఆడుకుంటే వాళ్ళు ఎంతసేపైనా ఆడుకుంటారు కదా. సో వాళ్ళకి ఏది ఇష్టము, ఏది ఉపయోగపడుతుంది, ఏది కష్టంగా ఫీల్ అవుతున్నారు అని మనం తెలుసుకోగలిగి వాళ్ళతో మాట్లాడితే డెఫినెట్గా చేంజ్ అనేది వస్తుంది. దీన్ని కొంచెం ఎక్సర్సైజ్ చేయించాలి. చిన్న వాళ్ళకి ఏంటంటే మనం వాళ్ళకి చేపట్టుకుని మనం ముందుకు తీసుకెళ్తే సరిపోతుంది. పేరెంట్స్గా మన బాధ్యత అది. సో స్టూడెంట్లకి అంటే చిన్నపిల్లలకి వాళ్ళ పేరెంట్స్ మీద ట్రస్ట్ ఉంటుంది, టీచర్ల మీద ట్రస్ట్ ఉంటుంది. ఓకే, మన యాజ్ ఎ పేరెంట్ టీచర్ తప్పు చెప్తున్నాడు అన్నా సరే మనం కాంట్రడిక్ట్ చేయకూడదు. కాంట్రడిక్ట్ చేస్తే కనుక వాళ్ళకి టీచర్ మీద రెస్పెక్ట్ అనేది పోతుంది. సో తర్వాత వాళ్ళు టీచర్ చెప్పేది వినరు. చాలామంది పేరెంట్స్ దే పికప్ ఫైట్ విత్ టీచర్స్, అది పిల్లల మీద ఎఫెక్ట్ అవుతుంది. పిల్లలు దే లూజ్ కాన్ఫిడెన్స్ ఇన్ టీచర్స్. అది ఉండకూడదు. ఒకటో రెండో తప్పులు జరుగుతాయి, దానికి పెద్ద మనం బాధపడాల్సిన అవసరం లేదు. బట్ వీ నీడ్ టు ఫర్గివ్ అండ్ వీడ్ మూవ్ అహెడ్. సిస్టమ్ మీద రెస్పెక్ట్ పోయిందంటే ఇంకా వాళ్ళు ఎప్పుడు కూడా నేర్చుకునే స్థితిలో ఉండరు. చాలా ఇంపాక్ట్ అవుతుంది. అది రాకుండా చూసుకోవాలి. సో మేము ఖచ్చితంగా ఇలాంటి ఇన్సిడెంట్లు అన్నీ జరిగాయి లేదా పేరెంట్ టీచర్ మీటింగ్లు ఇవన్నీ కూడా వీ మేక్ సమ్ ఎంక్వైరీ బిఫోర్ వి గివ్ కౌన్సిలింగ్. ఓకే, పేరెంట్స్ మీట్ ఆర్ స్కూల్కి వెళ్ళినప్పుడు టీచర్స్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు, బాగా చదువుతుంది కానీ రాయడానికి మాత్రం తనకు గుర్తుండట్లేదేమో, అందుకనే రాయట్లేదని ఒక కంప్లైంట్ ఇస్తూ ఉంటారు. అండ్ ఇంకోటి, క్లాస్లో ఎక్కువగా ఉండదు, రోమింగ్, వాష్రూమ్ అని అలా అలా వెళ్తూ ఉంటుంది అని కొంతమంది స్టూడెంట్స్ గురించి టీచర్స్ కంప్లైంట్ చేస్తుంటారు. అసలు ఏంటి, వాట్ ఈస్ ద రీజన్? ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా నేర్చుకుంటారు. మనకి టైప్స్ ఆఫ్ లెర్నర్స్ అని ఉంటుంది కాన్సెప్ట్.
ఆ కాన్సెప్ట్ మనం ఉపయోగించుకుంటే మన పిల్లలు ఏ కేటగిరీ చెందిన వాళ్ళు తెలుస్తుంది. ఎవరైనా ఎక్కువ తిరుగుతున్నారంటే కనుక దే ఆర్ మోర్ కైనస్థెటిక్ ఇన్ నేచర్, మా భాషలో చెప్పాలంటే. సో వాళ్ళు కొద్దిగా ఎమోషనల్గా కూడా ఉంటారు. ఓకే, వాళ్ళు ఎవరైనా ఏదైనా రోజు ఒక ఆబ్సెంట్ అయితే వాళ్ళు పక్క వాళ్ళ స్టూడెంట్లోంచి మొత్తం నోట్స్ అంతా రాసుకుంటారు. దే డోంట్ ఫీల్ లైక్ కాపీయింగ్, ఐ మీన్ ఫోటో తీసుకోవడం అనుకో, దే వాంట్ టు డూ థింగ్స్ ఆన్ దేర్ ఓన్ అండ్ లెర్న్. అలాంటి వాళ్ళే మూమెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే, అలాగే కొంతమంది చదువుతారు, ఆన్సర్ అడిగితే చెప్తారు, కానీ పేపర్ మీద పెట్టలేదు. ఎందుకంటే రైటింగ్ అనేది న్యూరోమస్కులర్ యాక్టివిటీ. మనకి ఐడియాస్ ఇక్కడ వస్తాయి, ఐడియాస్ చేతి దాకా వచ్చి ఆ మజిల్ అంటే కరెక్ట్గా పనిచేసి రాసి లెజిబుల్గా రాయాలి కదా ఇవన్నీ కూడా. తర్వాత సెంటెన్స్ కన్స్ట్రక్షన్ అనేది బ్రెయిన్లో అవ్వాలి. దీనికి ప్రాపర్ ట్రైనింగ్ అనేది స్కూల్స్లో దొరకట్లేదు. మాట్లాడే వరకు ఓకే, పాఠం చెప్పినంత వరకు ఓకే, కానీ ప్రతిరోజు కూడా స్కూల్కి వెళ్ళే పిల్లలు, అలాగే రిటర్న్ ఎగ్జామినేషన్ ఉన్నటువంటి పిల్లలు, ఈవెన్ పెద్దవాళ్ళైనా సరే, నేను సివిల్స్ వెళ్ళే వాళ్ళకి కూడా ఈ అడ్వైజ్ ఇస్తాను. రైటింగ్స్ మీద ఆధారపడిన ఎగ్జామ్స్ ఉన్నాయంటే కనుక యూ నీడ్ టు ప్రాక్టీస్ రైటింగ్ ఎవ్రీడే. ఎంతసేపు చేయాలి? ప్రతిరోజు 3 గంటలు చదువుకున్నానంటే గంట సేపు రైటింగ్ అనేది ఉండాలి. ఎందుకంటే ఎగ్జామ్లో నువ్వు ఎంతసేపు చదివాని ఎవరు అడగరు కదా, నువ్వు రాసింది దాన్ని బట్టి ఇవాల్యుయేట్ చేస్తారు. కాబట్టి రాయడం అనేది మనం అలవాటు చేయాలి. ఒక టాపిక్ మీద ఓవర్ నైట్ మనం గ్రిప్ తెచ్చుకోవచ్చు, కానీ రాయడం మాత్రం గ్రిప్ తెచ్చుకోలేము. నర్చర్ చేయాలి, నరిష్ చేయాలి. కొంతకాలం అయితే తప్పుడు వాళ్ళకి వస్తుంది. కానీ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతం ఉన్నటువంటి డిజిటల్ ఎగ్జామినేషన్ సిస్టంలో కూడా చాలామంది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ట్రూ ఆర్ ఫాల్స్ అని చేసి ఇస్తున్నారు, కానీ రాసడానికి వాళ్ళు అంత ఇవ్వట్లేదు, ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. బట్ నా దృష్టిలో అయితే ప్రతిరోజు కూడా వాళ్ళు ఖచ్చితంగా రాయడం అనేది ప్రాక్టీస్ చేస్తే సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ అనేది పెరుగుతుంది. ఓకే, అది చాలా ఇంపార్టెంట్. ఆ ప్రాక్టీస్లో ఇంకా ఆటోమేటిక్గా రాస్తూ వస్తాం, ఇంట్రెస్ట్ వస్తుంది. దాన్ని ఇవాల్యుయేట్ చేసి మన పిల్లలు రాసింది ఒకసారి చూస్తే మనకు తెలుస్తుంది ఏ స్టాండర్డ్లో ఉన్నారు, ఏ ఇంప్రూవ్ చేసుకోవాలి అంతే. వాళ్ళకి మన గైడెన్స్ అయితే ఇవ్వాలి అంతే. నాకు సబ్జెక్ట్ వచ్చింది కదా, పిల్లలు ఆన్సర్లు చెప్తున్నారు ఊరుకోకూడదు, రైటింగ్లో కూడా చూడాలి. కానీ రియల్ కమ్యూనికేషన్ అవుట్ సైడ్ ద వరల్డ్ మనం ఎదురు చూడకుండానే వాళ్ళకి కమ్యూనికేట్ చేస్తాం, అట్ ఈస్ ఓన్లీ త్రూ రైటింగ్. ఓకే, మీ ఎక్స్పీరియన్స్లో సార్, అంటే మనం ఇవాళ తీసుకునే ఈ టాపిక్లో ఎంతమంది స్టూడెంట్స్ వచ్చారు రైటింగ్ ప్రాబ్లంతోనో? ఆల్మోస్ట్ ఎవ్రీ స్టూడెంట్. గుర్తుండాలి, ఏ సమయంలో చదవాలి, అది అందరు పేరెంట్స్ అడిగేటువంటి ఒక విషయం. ఎందుకంటే వాళ్ళందరికీ కూడా ఈ 24 అవర్స్లో పర్టికులర్ టైం చెప్తే అది పాటిద్దాం అని అనుకుంటారు. అంటే ఈజీగా ఉండేవి పాటించడానికి అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. టెక్నిక్స్ ఇస్తారా? టెక్నిక్స్ చెప్తారా వాళ్ళకి? ఇవే ఉన్న విషయం చెప్తాం. ఇప్పుడు మందు వేసుకోకుండా నాకు తీయగా ఉండే మందే కావాలంటే డాక్టర్ ఇవ్వలేడు కదా. అలాగే ఉన్న విషయం చెప్తే దిస్ హౌ ద బ్రెయిన్ వర్క్స్, ఇలా చేస్తే ఇలా రిజల్ట్ వస్తుంది, ఇలా చేయకపోతే రిజల్ట్ ఇలా వస్తుంది చెప్పినప్పుడు డెఫినెట్గా దే విల్ ఇంప్లిమెంట్ ఇట్. వర్క్షాప్లు ఇవి కూడా ఉంటాయా? 100% ఉంటాయి. ప్రాక్టీస్ చేయిస్తాం అంతా. పిల్లలు ఎప్పుడైతే వాళ్ళు ఆ టెక్నిక్ ఉపయోగించి వాళ్ళ ఎక్స్పీరియన్స్ పొందుతారో దే ఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ ఇట్. అది ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అనేది మేము చేయిస్తాం. అది ఓకే. అంటే ఇప్పుడు ఆ వర్క్షాప్కి పేరెంట్స్ పిల్లలు తీసుకొని వచ్చారే అనుకోండి, వాళ్ళకి ఒక కొంత టైం కేటాయించి ఈ సమయంలో చదవాలి అని చెప్పి మీరు అప్పుడే ఏమైనా చదివించి అప్పుడే ఏమైనా ఎగ్జామ్ పెట్టిన ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉన్నాయా? చాలా, దట్ పార్ట్ ఆఫ్ ద రొటీన్. మాకు ఒక స్టోరీ చెప్తాము, లేకపోతే ఒక న్యూస్ ఐటమ్ చదివిస్తాము, అందులోంచి మీకు ఏం అర్థమైంది, కెన్ యూ రిప్రొడ్యూస్ ఇట్. సో రిప్రొడ్యూస్ చేయడం అంటే మనకు తెలిసిపోతుంది కదా వాళ్ళ లిజనింగ్ స్కిల్స్ ఉన్నాయా లేదా, అండ్ డూ దే హ్యావ్ దేర్ ఓన్ వొకాబులరీ ఆర్ నాట్. సో ఆర్ దే ఏబుల్ టు సింథసైజ్ ద ఐడియా, ఆర్ దే ఏబుల్ టు క్రియేట్ సెంటెన్స్, హౌ గుడ్ దే ఆర్ ఇన్ గ్రామర్. We are experts in conducting a small test and derive so much of data. ఇలా నాకు తెలిసి చాలా మంది స్టూడెంట్స్ ఉండొచ్చు, కొన్ని వేల మంది స్టూడెంట్స్. They're all common problems. ఓకే. సో టైం ఎప్పుడు చదవాలన్నది, తర్వాత కాన్సన్ట్రేషన్ ఏం చేయాలి, ఇవన్నీ రొటీన్ క్వశ్చన్స్. ఎందుకంటే వాళ్ళు ఎంత ఉన్నా సరే ఇంకా కాన్సన్ట్రేషన్ కావాలి, ఎంత గుర్తుపెట్టుకోవాలి, ఇంకా ఎక్కువ గుర్తుపెట్టుకోవాలి అని చూస్తారు. ఓకే, మీ ఫైనల్ వర్డ్స్ ఫర్ స్టూడెంట్స్? Enjoy your studies by following the latest study techniques and memory techniques, so that మీకు మార్కులు వస్తాయి, మీ యొక్క స్టడీ కూడా చాలా ఇష్టపడతారు, ఆటల కన్నా ఎక్కువ ఇష్టపడతారు.
సో చూసారు కదా, ఏ సమయంలో చదవాలి, ఏ సమయంలో చదివితే బాగా గుర్తుంటుంది, దానికి ఎటువంటి ప్రాక్టీస్ చేయాలి అనేది వేపా సార్ వర్క్షాప్లో కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారంట. సో చాలా వేల మంది పిల్లలు ఈ టాపిక్కి సంబంధించి కూడా చాలామంది ప్రాక్టికల్గా చేసిన పిల్లలు కూడా చాలామంది ఉన్నారు. సో మీరు ఇలా తయారవ్వాలి, మీ పిల్లలు ఇలా అవ్వాలి అని అనుకుంటే కనుక మీరు కూడా ఖచ్చితంగా వేపా సార్ కండక్ట్ చేసే వర్క్షాప్కి ఖచ్చితంగా అటెండ్ అవ్వండి అండ్ ఆ టెక్నిక్స్ కూడా తెలుసుకోండి. రైట్ సార్, థ్యాంక్ యూ Thank you వెరీ very మచ్. much. చాలా బాగా వివరించారు. ఇది వాళ్ళ స్టడీ పాయింట్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.